నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెజవాడలో డీసీఎం వ్యాన్ లో ఉన్నట్టుండి మంటలు, బుగ్గైన 10 లక్షల విలువ చేసే సరుకులు. సాయుధ బలగాల చట్టంపై తగ్గేది లేదు, పోరాట పంథాలోనే మార్పన్న షర్మిల. స్టాలిన్ పై కేసును ఖండించిన డీఎంకే, ఎల్లుండి తమిళనాడు వ్యాప్తంగా దీక్షలు. అమెరికా అధ్యక్షుడి తీరుపై మెక్సికోలో నిరసనలు, గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా మానవాహారం. అసెంబ్లీ పరిణామాలకు నిరసనగా ఆందోళన బాట పట్టింది డీఎంకే. బుధవారం నాడు అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న నినాదంతో ఈ దీక్షలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో తాము లేకుండా బల పరీక్ష జరిపి పళనిస్వామి ప్రభుత్వం అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తున్నారు డీఎంకే నేతలు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఇక ప్రజల్లోకి వెళ్లి ఏదో ఒక రూపంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని డిసైడ్ అయింది విపక్షం. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అనుమతి లేకుండా మెరీనా బీచ్ లో ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయబోయారన్నది ప్రధాన అభియోగం. దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది తమిళనాడు ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో బల ప్రదర్శన టైంలో గొడవలు జరిగి స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. అన్నాడీఎంకే సభ్యులు తన మీద దాడి చేశారంటూ ఆందోళనకు దిగిన విపక్ష నేతను అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు పోలీసులు. ఆ కేసులో తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు తమిళనాడు సీఎం పళనిస్వామి. బల పరీక్ష తర్వాత ఆయన రాజ్భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, తన ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను సీఎం గవర్నర్ కు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి గట్టెక్కిన పళనికి ముందు ముందు కష్టాలు తప్పవన్న అంచనాల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లో 3వ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటలకు 24% నమోదైన పోలింగ్ శాతం ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీ స్థాయిలో బూత్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫేజ్ లో 69 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్థానం లక్నో కాగా, ఈ రోజు పోలింగ్ జరుగుతున్న ఇటావా, మైన్పురి, కనౌజ్ ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. ఫరూఖాబాద్, హర్దాయ్, ఔరయ్య, కాన్పూర్, డెహత్, కాన్పూర్, ఉన్నావ్, బారాబంకీ, సీతాపూర్ వంటి అసెంబ్లీ స్థానాలు 12 జిల్లాల్లో వ్యాపించున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. आज चूंकि यहाँ पर मतदान है, इसलिए मैं मुद्दों की चर्चा नहीं करना चाहूंगा। इतना ही मैं कहूंगा, सभी से अपील करूंगा कि वह आज के दिन वह सभी स्वयं मतदान करें और अन्य लोगों को भी मतदान के लिए प्रेरित करें, क्योंकि लोकतंत्र का यह महापर्व है। इसमें सबको शिरकत करनी चाहिए। केवल क्लियर मेजॉरिटी ही नहीं, बल्कि एब्सोल्यूट मेजॉरिटी से भारतीय जनता पार्टी यहाँ पर अपनी सरकार बनाएगी। కేంద్ర మంత్రి ఉమాభారతి యూపీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే లక్నో చేరుకున్న ఆమె 149వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
యూపీ ఎన్నికల్లో 300కు పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు సీఎం అఖిలేష్ యాదవ్. సైఫైలో ఈ రోజు ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3వ దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, సమాజ్వాదీ పార్టీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు అఖిలేష్. बहुत दिनों बाद आप आए हो सैफई, पता नहीं कौन सी बात कहाँ की जोड़ रहे हो आप, और शायद जो इटावा में दिया होगा वो पूरी बात आपके पास होगी. मैंने ये कहा कि उत्तर प्रदेश की खुशहाली और तरक्की के लिए और समाजवादी सरकार बने, उसके लिए मैंने वोट दिया है. समाजवादी पार्टी के प्रत्याशी जीते, सरकार पुनः उत्तर प्रदेश में बने और इसी खुशहाली और तरक्की के साथ आगे उत्तर प्रदेश बढ़ता रहे. मैं ये कह सकता हूँ पहले चरण में, दूसरे चरण में और तीसरे लगभग आधा हो जाएगा चुनाव. जब आप शाम को वोट डाल करके खत्म करने के बाद रिपोर्ट मांगेंगे तो लगभग आधा उत्तर प्रदेश का चुनाव हो चुका होगा. సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఇటావాలోని జశ్వంత్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లో 300 స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తామన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పలు పోలింగ్ స్టేషన్స్ లో సమాజ్వాదీ పార్టీ గుండాయిజం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలోని 251వ బూత్ లో మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే అధికారాన్ని ఊహించుకుంటున్నారు. ఇప్పటికే మాయావతి 300 సీట్లు తన లెక్కలో వేసుకోగా అఖిలేష్ యాదవ్, బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ కూడా 300 సీట్లు ఖాయమన్నారు. आप नाराज हैं इसलिए कहा था कि साजिश की जा रही है. मुख्यमंत्री ने कहा तो साजिश की जा रही है. मुख्यमंत्री ने कहा था सबक सिखाएंगे, सबक सिखाएंगे. मैं जो है सवाल तो उठेगा ना, सवाल उठेगा ना. सबक सिखाने की बात है, सबक सिखाने की बात आगे रख सकते हैं. आप ही कह रहे हैं कि सबक పెళ్లిపీటల మీద నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసిందో యువతి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 3వ విడత పోలింగ్ లో ఉన్నావ్లో కనిపించింది దృశ్యం. పెళ్లి పూర్తయిన వెంటనే మండపం నుంచి నేరుగా సమీపంలోని పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. తర్వాత అటు నుంచి అటే భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లిపోయింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే.
ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే. ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే. దీనికి సంబంధించి పూర్తి సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అడుగుదాం. వెంకటేష్ గారు, పూణే యాజమాన్యం తీసుకునే డెసిషన్ మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చాలా షాకింగ్ డెసిషన్ అండి ఇది. ఎందుకంటే ధోని ఇప్పటికీ అంటే అతను ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా తనంతట తప్పుకున్నాడు, ఓకే. కానీ అతన్ని తొలగించడం, అతనికున్న కరిస్మా గానీ అతనికున్న ఇమేజ్ ని కానీ చూస్తే చాలా షాకింగ్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో మీరు అన్నట్టుగా 7th ప్లేస్ లో నిలిచిన మాట వాస్తవమే, కానీ ఫస్ట్ ఇయర్ కాబట్టి టీం ఇంకా సెట్ కాలేదు కాబట్టి అలాంటిది ఏమైనా జరిగి ఉంటుంది. కానీ ఇది డెసిషన్ మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో మనం చూస్తున్నాం ఎక్కువ టీంలకి ఇండియన్ క్యాప్టెన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ తప్ప. సో ఇండియన్ క్యాప్టెన్ ఉంటే బెటర్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ డెసిషన్ ఏ రకమైన లాజిక్ తో తీసుకున్నారో మనకి ఏమాత్రం అర్థం కాలేదు. లేదా ఎందుకంటే ఇండియన్ టీమ్ క్యాప్టెన్ గురించి కూడా ధోని తప్పుకున్నాడు కాబట్టి తనంతట తానే వాలంటరీగా తప్పుకున్నాడు అనేది కూడా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. బట్ ఓవరాల్ గా ఏ విధంగా చూసినా కూడా ఇట్ ఈస్ అ వెరీ వెరీ షాకింగ్ డెసిషన్ అని చెప్పాలి. అంటే కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ధోని కన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తాడని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవండి. అతను ఇంతవరకు ఐపీఎల్ లో అయితే లీడ్ చేయలేదు. ఆస్ట్రేలియాకి అతను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ ఆస్ట్రేలియన్ టీం కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎనీ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. సో టీంను బట్టి కెప్టెన్ ఉంటాడు. మనకి తెలుసు పూణే టీంలో బ్యాటింగ్ లో చాలా వీక్ టీమ్ గా మనకి అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే స్టీవ్ స్మిత్ కూడా లాస్ట్ టైం బ్యాటింగ్ లో కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో ధోనిని తప్పించడం, స్టీవ్ స్మిత్ ని పెట్టడం అనే విషయంలో ఎలాంటి లాజిక్ ని ఫాలో అయింది, దాని వెనకాల ఉన్న వాళ్ళకి రీజన్స్ ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కెప్టెన్సీ నుంచి తొలగించినట్టుగా ధోనికి ఇన్ఫర్మేషన్ అందించుంటారా, లేదంటే ఇది సడన్ గా తీసుకున్న డెసిషన్ అంటారా? సడన్ గా తీసుకుంటారు నేను అనుకోను. ఎందుకంటే అతను ప్లేయర్ గా అతనికి ఇంకా అతని రిక్వైర్మెంట్ వాళ్ళకి డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే కీలకమైన ప్లేయర్ ధోని. నాట్ ఓన్లీ ద వికెట్ కీపర్, ఒక బ్యాట్స్మెన్ గా, ఒక ఫినిషర్ గా అతను జట్లో ఉన్నాడు కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాటింగ్ లో చాలా వీక్ టీం అది. సో అలాంటి వీక్ టీం కి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అవసరం. సో ధోనిని పూర్తిగా అతన్ని అవమానకరంగా తొలగించే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకోను. ధోనికి చెప్పే చేసి ఉంటారు, లేకపోతే ధోని వాలంటరీగా తప్పుకున్నాడా అనేది మనకి తెలియాల్సి ఉంది. ధోని వాలంటరీగా తప్పుకున్నాడనే నేను ఈ పాయింట్ లో మనం ఊహించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వాలంటీర్ గా తప్పుకొని ఉంటే అదే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళేమో. మీరు అన్నది కూడా కరెక్టే. వాలంటరీగా తప్పుకుని ఉంటే ధోని తననే తప్పుకున్నాడు కాబట్టి అతని స్థానంలో స్టీవ్ స్మిత్ నియమించారని చెప్పి ఉండేవారు. కానీ అది తొలగించడం అనేది మేనేజ్మెంట్ డెసిషన్. అది వాళ్ళ ప్రెరాగేటివ్ ని మనం అయితే క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఓటమికి ఎవరినో ఒకరిని బాధ్యులు చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నా కూడా ధోని లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, మీరు ఐపీఎల్ లో తీసుకోండి లేకపోతే ఇండియన్ టీమ్ లో తీసుకోండి, మామూలు టీంను కూడా ఒక ఛాంపియన్ టీమ్ గా అతను
తీర్చిదిద్దాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో అతని రికార్డు ట్రెమెండస్ గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు టైటిల్ గెలవడమే కాదు, మరో 2-3 సందర్భాల్లో ఫైనల్ కి వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వాళ్ళు సెమీస్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ ని ఈ విధంగా అవమానకరంగా తొలగించడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో 7th ప్లేస్ లో నిలిచింది. మరి ఇప్పుడు ధోని కెప్టెన్స్ నుంచి ఇది తప్పించడం ద్వారా ఇంకా దీనిపైన ఎఫెక్ట్ ఉండదంటారు ఆ టీం పై? డెఫినెట్ గా ఉంటుందండి. నేను అదే చెప్పేది. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్ని కూడా ఫారిన్ ప్లేయర్స్ ని కెప్టెన్ గా తొలగించి ఇండియన్ కెప్టెన్స్ ని ప్రిఫర్ చేస్తున్న టైం ఇది. మనం మిగతా టీంలు చాలా వరకు చూస్తే ఏంటంటే అన్ని టీంలకి ఎక్కువగా మనకి ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్ గా కనిపిస్తున్న పరిస్థితిలో ఒక ఇండియన్ కెప్టెన్ ని అందరూ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ తీసేసి ఒక ఫారిన్ ప్లేయర్ ని భాష సమస్య ఉంటుంది, ఇంకా అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటి టైంలో ఒక ఫారిన్ కెప్టెన్ ని పెట్టడం అనేది ఏ విధంగా సమర్థనీయం, అది జట్టుకి మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ గాని చెప్పాలి. వెంకటేష్ గారు, ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ధోని కెప్టెన్సీ నుంచి ఆయన తప్పుకున్నాడు, మరి ఇప్పుడు ఐపీఎల్ నుంచి తప్పించారు. దీంతో ఇక కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చు అంటారా? అట్లా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదండి. ఎందుకంటే ధోని మనం చూసాం, కెప్టెన్ గా అతను తప్పుకున్న తర్వాత అతను బ్యాట్స్మెన్ గా కీపర్ గా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇటీవల ఇండియా ఆడిన వన్డే సిరీస్ లో కానీ తర్వాత T20 మ్యాచెస్ లో కానీ అతను బ్యాటింగ్ ఒక రిలాక్స్ గా బాగా బ్యాటింగ్ చేయడం అనేది మనకు అనిపిస్తుంది. ధోని లాంటి ప్లేయర్స్ ఏంటంటే రిటైర్ అయ్యే వరకు ఏదో ఒక పాయింట్ లో వాళ్ళ సత్తాన్ని చాటుకుంటారు. ధోని నిజంగా ఇలాగ అవమానకరంగా తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా తన బ్యాట్ తో సమాధానం చెప్తాడు. మళ్ళీ తను ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, తను ఎంత కీలకమైన ప్లేయర్ అనేది తన బ్యాట్ తోనే ప్రూవ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ ఐపీఎల్ ఆప్షన్ ఉంది, ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ ఏ రకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అంటే ఐపీఎల్ ఆక్షన్ నేపథ్యంలోనే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే కెప్టెన్ ని మార్చిన తర్వాత కెప్టెన్ కూడా ఈ సెలక్షన్ లో ఐపీఎల్ ఆక్షన్ లో కీలక పాత్ర వహిస్తాడు. తనకు ఎలాంటి ప్లేయర్స్ కావాలనేది అతని డెసిషన్ ఉంటుంది. ధోని ఉంటే ధోని మార్కు సెలక్షన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు కాబట్టి స్టీవ్ స్మిత్ మార్కు సెలక్షన్ ఉంటుంది. ఎక్కువగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ని తీసుకుని జట్టు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అతను ఏమైనా మ్యాజిక్ ఫార్ములా బహుశా టీమ్ మేనేజ్మెంట్ ముందు ఉంచి ఉంటాడు. సో నేను డెఫినెట్ గా ఐ విల్ చేంజ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ది టీమ్ అని చెప్పి అతను ఏమైనా ఒక ఫార్ములాని వాళ్ళ ముందు తీసుకొచ్చి ఉంటాడు. అదే నేపథ్యంలో అతన్ని సెలెక్ట్ చేసి ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ కెప్టెన్, ఆస్ట్రేలియా లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ కెప్టెన్ జట్టులో మామూలు ఆటగాడిగా ఉండి ఒక రిటైర్ అయిన కెప్టెన్ ని జట్టులో ఉంచితే అతను పూర్తి కమాండ్ ఉండకపోవచ్చు జట్టు మీద అనే ఉద్దేశం కూడా మేనేజ్మెంట్ భావించింది. అయితే ఓవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో పూణే కెప్టెన్ గా ఒక ఆసీస్ ఆటగాడిని కెప్టెన్ గా చేశారు. ఇది సిరీస్ పై ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అది చాలా మొరల్ బూస్టింగ్ గా ఉంటుంది స్టీవ్ స్మిత్ కి. ఎందుకంటే ఇండియాలో ఐపీఎల్ ఆడేటప్పుడు కెప్టెన్ గా ఉన్నాను నేను అనేది నిజంగా మీరు అన్నట్టుగా టైమింగ్ కొంచెం మన సిరీస్ విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. డెఫినెట్ గా దాంతో అతని పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. సమాజ సేవకు అంకితమై ప్రభుత్వాల గుర్తింపునకు నోచుకోని వారిని మోడీ ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించిందని చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. శంషాబాద్లోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆయన సన్మానం చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మరో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి ప్రారంభించారు వెంకయ్యనాయుడు. Recognizing the unrecognized, recognizing unsung heroes. That is the specialty of this year Padma Award function. పేరున్న వాళ్ళకి ఇంకా పేరు వస్తుంటుంది, వాళ్ళకి పేరు రావడం తప్పు లేదు.
కానీ పేరు లేకుండా పనిచేస్తున్న వాళ్ళు, ఇందాక నేను చెప్పినట్టుగా సవడి లేకుండా పనిచేస్తున్న వాళ్ళు, సమాజం యొక్క హితం కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించడం అవుతుందో ఇది చాలా అపరూపమైన విషయం. మన భారత ప్రధానమంత్రికి మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆయన మూడు లైన్ల మంత్రం ఇచ్చాడు మనకి, రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి. సంస్కరించండి, ఆచరించండి, అలాగే మార్పును తీసుకురండి అని. మార్పు ఆలోచనలో, మార్పు మన యొక్క దృక్పథంలో, మార్పు మన యొక్క జీవన విధానంలో రావాలనేది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. డీసీఎం వ్యాన్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్ వద్ద కలకలం నెలకొంది. విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు రేగాయి. దాంతో వాహనంలోని సరుకంతా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కృష్ణా జిల్లా మునగానపల్లి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 తీవ్రంగా గాయపడ్డారు. నరసింహారావు దంపతులు రాత్రి నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు పరిగెత్తుకొచ్చి మంటలను అదుపు చేసి వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాధితుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆటోలో ఎర్రచందనం తరలిస్తున్న 3 యువకుల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. శంషాబాద్ కు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ ఆటోలో ఎర్రచందనం కలప ముక్కలు కనిపించాయి. దీంతో డ్రైవర్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో భారీ స్థాయిలో ఎర్రచందనం పట్టుబడింది. దీంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందేమోనని సందేహం వ్యక్తమవుతోంది.